చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడి తెలంగాణలో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు రంగరాజన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని భక్తులు, ఆధ్యాత్మిక వ్యక్తులు మండిపడుతూ ఉన్నారు. దాదాపు 20 మందికి పైగా రంగరాజన్పై అటాక్ చేశారు. ఈ ఘటనలో రంగరాజన్, అతని కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. అసలు రంగరాజన్పై దాడి చేసిన వీర రాఘవరెడ్డి ఎవరు? ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇంటిపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఆ రామరాజ్యం కథేమిటి? వీర రాఘవరెడ్డి సైన్యం సంగతేమిటి? అసలేం జరిగిందంటే, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇంటికి దాదాపు 20 మంది వచ్చారు. తాము రామరాజ్యం కోసం పాటుపడుతున్నామని, రామరాజ్యం సంస్థలో చేరి తమతో కలిసి రావాలని, ఆలయ బాధ్యతలను తమ రామరాజ్యం సంస్థకు అప్పగించాలని, మీ వద్ద ఉన్న భక్తులను తమ కమిటీలో సభ్యులుగా చేర్చాలని ఒత్తిడి చేశారు. దానికి రంగరాజన్ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర పదజాలంతో ఆయనపై వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి విరుచుకుపడ్డాడు. పైగా రంగరాజన్పై దాడి తర్వాత బెదిరిస్తూ వీడియో కూడా రికార్డు చేశారు. రంగరాజన్ నేలపై కూర్చొని ఉండగా కుర్చీలపై వీరరాఘవ, ఆయన అనుచరులు ఉన్నట్లు మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. రంగరాజన్ దుఃఖ భారంతో కన్నీటిని తుడుచుకుంటుండగా వారు హెచ్చరికలతో మాట్లాడుతూ వేధింపులకు దిగిన దృశ్యాలు కూడా ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. దాడిని అడ్డుకోబోయిన రంగరాజన్ కుమారుడిని కూడా కొట్టారు. తాము ఈక్ష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్న వారిని, శాస్త్రం నేర్చే వారిని ఎందుకు గుర్తించడం లేదని రంగరాజన్ను ప్రశ్నించారు. ఊరికే కోర్టుల్లో కేసులు వేస్తే ఏం లాభమని, తాము చెప్పినట్టు వినాలని బెదిరించారు. ఉగాది వరకు టైం ఇస్తున్నామని, రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే తాము రామని, వచ్చేవారు వచ్చి పని చేసుకు వెళ్తారని హెచ్చరికలు చేశారు. చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిపిటేషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్. ఈ సంఘటనకు సంబంధించి రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన మొహినాబాద్ పోలీసులు వీరరాఘవరెడ్డి, అతని అనుచరులను కలిపి మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నారు. 17 మందిని ఇందులో గుర్తించారు. అసలు ఎవరు ఈ వీరరాఘవరెడ్డి? ఆయన సైన్యం కథేమిటి? ఆయన సమస్య ఏమిటి? తూర్పు గోదావరి జిల్లా అనవర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో ప్రైవేటు సైన్యం నడిపిస్తూ ఉన్నాడు. దేశంలో రామరాజ్యం ఏర్పాటు కావాలని ఇతడు ప్రచారం చేస్తూ ఉంటాడు. 10వ తరగతి పాస్ అయినా లేదా ఫెయిల్ అయిన యువకులను తన సైన్యంలో రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటాడు. ఇతని సైన్యంలో చేరాలంటే కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టాడు. అవేంటంటే 5 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం, 2 కిలోమీటర్లు పరిగెత్తే దమ్ము ఉండాలి. వయసు విషయానికి వస్తే 20 నుంచి 50 ఏళ్ల మధ్యన ఉండాలి. ఒక్కొక్కరికి 20,000 జీతం ఇస్తాడంట. అదేవిధంగా తమ సంస్థలో చేరిన వారు నల్లని యూనిఫామ్ ధరించాలనే నియమం కూడా ఇందులో ఉంటుంది. వాస్తవానికి రామరాజ్యం అనేది ఒక సైన్యం అని వీర రాఘవరెడ్డిని స్వయంగా చాలా ఓపెన్గా చాలాసార్లు చెప్పాడు. ఇలా వెబ్సైట్లో ఎంత మొత్తుకున్నా లాభం లేదనుకున్న వీర రాఘవరెడ్డి కొన్ని గ్రామాలలో ఉన్న ఆలయాల్లో ఉండే అర్చకులపై విరుచుకుపడ్డాడు. వీళ్ళంతా కూడా రామరాజ్య ఆర్మీ కోసం పనిచేయాలని బెదిరించాడు. అది కూడా ఎలా అంటే, ఈ పూజారులు పెళ్లిళ్లలో, పూజల్లో భక్తుల గోత్రనామాలు అడుగుతూ ఉంటారు. అలా అడిగే క్రమంలో ఈక్ష్వాకు వంశానికి చెందిన వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారు ఈక్ష్వాకు వంశస్థులైతే ఈ రామరాజ్యం ఆర్మీలో చేర్చాలి అని, ఎవరు ఈక్ష్వాకు వంశస్థులు, ఎవరు భరత వంశస్థులు గుర్తుపట్టే బాధ్యత మీదే అంటూ అర్చకులను డిమాండ్ చేశాడు. ఇదంతా ఎందుకయ్యా అంటే, ధర్మ సంస్థాపనార్థం అని అంటున్నాడు. అంటే పోలీసులు ప్రభుత్వాలు చేయలేని పనిని తన సైన్యం చేస్తుంది అంటూ సవాలు విసురుతూ ఉన్నాడు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేపట్టి సమాజాన్ని తీర్చిదిద్దత అనేదే వీర రాఘవరెడ్డి వాదన. ఇదే క్రమంలో తనకు రామరాజ్య స్థాపనకు, అందులో సైన్యాన్ని అభివృద్ధి చేసేందుకు చిలుకూరి అర్చకుడు రంగరాజన్ని పదే కోరినట్లు తెలుస్తోంది. ఆయన దానికి అంగీకరించకపోవడంతో ఫిబ్రవరి 7న ముందస్తు వ్యూహం ప్రకారం చిలుకూరులో అర్చకుడు రంగరాజన్ ఇంటికి 3 వాహనాల్లో 25 మంది చేరుకున్నారు. రామరాజ్య స్థాపనకు అడిగినంత డబ్బైనా ఇవ్వాలి, లేదంటే మేం చెప్పినట్లు ఈక్ష్వాకు వంశస్థులను గుర్తించి మాకు అప్పచెప్పాలి అని ఒత్తిడి చేశారు. అందుకు ఒప్పుకోలేదని రంగరాజన్పై దాడి చేశాడు వీర రాఘవరెడ్డి.
అంతేకాకుండా అతని కుమారుడిని తన ప్రైవేటు సైన్యంతో కూడా కొట్టించాడు. ఇది మాత్రమే కాకుండా ఇలాంటి అరాచకాలు గతంలో కూడా ఈయన చాలానే చేసినట్లు తెలుస్తుంది. అమాయకపు యువతను తన సైన్యంలో చేర్చుకుంటూ వాళ్ళతో ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకు సంబంధించి 2015లో హైదరాబాద్ హ్యాబిట్స్లోని వీర రాఘవరెడ్డిపై దాడి కేసు కూడా నమోదయ్యింది. ఇక ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని హిందూ ధర్మ రక్షణపై జరిగిన దాడిగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎవరు చేసినా ఏ పేరుతో చేసినా ఉపేక్షించకూడదు. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంటే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి? ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అంటూ నెటిజన్లు కూడా మండిపడుతూ ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.